హలో గాయస్, నా రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఫైనల్ అంటే మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన మనకి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మీరు చాలామంది నాకు నిన్నటి నుంచే మన రాధే ఇన్స్టాగ్రామ్లో డిఎం అంటే మెసేజ్ పైన మెసేజ్ చేస్తున్నారు అండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. సోషల్ మీడియాలో అందరూ డీన్ ఆంబ్రోస్ గురించి మాట్లాడుతున్నారు. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని మీరు చాలా అడిగినారు. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ మన డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ బాస్ అంతేకాదు, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అండ్ ఒక గుడ్ న్యూస్ బి ఉంది. ఎస్, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం బ్యాడ్ న్యూస్ ఉంది అండ్ గుడ్ న్యూస్ ఉంది. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో అండ్ బాస్ అంతేకాదు, ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, ఈరోజు ఈ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ మన డీన్ ఆంబ్రోస్ అండ్ రోమన్ రైన్స్ గురించి కాదు, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం, ఓకే? సో ఫస్ట్ అప్డేట్ ఇంకేదో కాదు, వీడొచ్చు మీ స్క్రీన్ పైన మన బ్యాక్ ల్యాష్ అంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన బ్యాక్ ల్యాష్. అండ్ బ్యాక్ ల్యాష్ ది పోస్టర్ అఫీషియలీ అంటే రివీల్డ్ అయిపోయింది అనమాట. సో ఈ పోస్టర్ మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఈ పోస్టర్లో మన న్యూ WWE ఛాంపియన్ అంటే మన కొడి రోడ్స్ ఉన్నారు. సో మీకు ఈ పోస్టర్ ఎట్లా అనిపించింది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పైన చాలామంది అంటే 70-80% అయితే చాలామంది అంటే బాగానే మాట్లాడుతుంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారనమాట. చాలా జబర్దస్త్ ఉంది పోస్టర్. అండ్ ఈ పోస్టర్లో మొత్తము అంటే మన కొడి రోడ్స్ హైలైట్ ఉన్నారు కదా. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమంటే ఇప్పుడే ఛాంపియన్ అయినారు అండ్ ఫస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో ఇలాంటప్పుడు కొంచెం హైలైట్ ఇస్తే మంచిగా ఉంటుందని చాలామంది అంటే కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. సో మీకు ఈ పోస్టర్ ఎట్లా అనిపించింది బ్యాక్ ల్యాష్ది మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఓన్లీ బ్యాక్ ల్యాష్ పోస్టర్ అని కాదు, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ది ఫస్ట్ పోస్టర్ని మన WWE అఫీషియల్లీ రివీల్ చేసింది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ పోస్టర్ ఎందుకు చెప్పినానంటే ఇంకా చాలా పోస్టర్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్లో మనకి ఓన్లీ మన కొడి రోడ్స్, లోగన్ పాల్, మన రియా రిప్లీ, ద మిస్, బియాంకా, జేడ్ కార్గిల్ కనిపిస్తున్నారు కదా. సో ఓన్లీ వీళ్ళే వస్తారని కాదు, ఇంకా చాలా సూపర్ స్టార్స్ కనిపిస్తారన్నమాట. ఇంకా అంత మంచిగా ఉండే ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ ఈ సమ్మర్ స్లామ్ పోస్టర్లో యాడ్ అవుతారు. సో మీకు ఈ సమ్మర్ స్లామ్ది లేటెస్ట్ పోస్టర్ అంటే ఇప్పుడు న్యూ పోస్టర్ మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, నేను మీ అందరికీ మన ఐసో స్పీడ్ అండ్ మన ర్యాండీ ఆర్టన్ సోషల్ మీడియా ఫైట్ గురించి అంటే మన ర్యాండీ ఆర్టన్ రీసెంట్లీ రెసల్మేనియాలో అంటే మన స్పీడ్ పైన అటాక్ చేసినారు కదా. సో దానిలో సోషల్ మీడియాలో కొంచెం ఎక్కిస్తున్నారు మన ర్యాండీ ఆర్టన్, మన ఐసో స్పీడ్ ఎక్కిస్తున్నారు. సో రీసెంట్లీ ఏమైందంటే మళ్ళీ ఒకసారి ఐసో స్పీడ్ ఎక్కిస్తున్నారు అండ్ రీసెంట్లీ ఒక లైవ్ స్ట్రీమ్ చేసినారంట. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్లో అంటే మన WWE 2K గేమ్ ఆడినారనమాట, 2K24. అండ్ దాంట్లో మన ఐసో స్పీడ్ ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసిన అంటే ఆర్కు ఇచ్చేసినారని అనుకుంటా, ఐ థింక్. అంటే ఆ లైవ్ స్ట్రీమ్ చూడలేదు. సో మన ఐసో స్పీడ్ ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసినారు ఆ లైవ్ అంటే ఆ లైవ్ ఈవెంట్ అంటున్నాను, సారీ, లైవ్ స్ట్రీమ్లో అనమాట. సో లైవ్ స్ట్రీమ్లో ఐసో స్పీడ్ అటాక్ చేసినారు అనమాట. ఒక గేమ్లో అది యాక్చువల్ రియల్ లైఫ్లో కాదు. అండ్ గేమ్లో అటాక్ చేసే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతున్నారు మన ఐసో స్పీడ్ అండ్ బాస్. అంతేకాదు, అయినా ఆ మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ అంటే ఆ గేమ్లో ర్యాండీ ఆర్టన్ గెలిచినారు అండ్ మా స్పీడ్ ఓడిపోయినారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే మీరు ఒకటి గమనిస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ అంటే వీళ్ళు అంటే ర్యాండీ ఆర్టన్ ఎక్కిస్తున్నారు అంటే స్పీడ్ బి ఎక్కిస్తున్నారు. సో ఒక ఫ్యూడ్ అనేది ఇలా మధ్యలో స్టార్ట్ అయిపోయింది, రెసల్మేనియా నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అంత మంచిగా ఉంటే అంటే మెయిన్ ఏంటంటే మా ర్యాండీ ఆర్టన్ ఐసో స్పీడ్ పైన అటాక్ చేయగానే ఆ వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. సో అందుకే మా WWE ఏం ఆలోచిస్తుంది అంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటుంది మా WWE ఈ టైప్లో ఆలోచిస్తుంది. అందుకనే సోషల్ మీడియాలో అంటే మన ఐసో స్పీడ్ ఒక చిన్న ఫ్యూడ్ స్టార్ట్ ఇస్తున్నారనమాట. సో ఇది తమాషా జరుగుతున్నాయి. సో అంత మంచిగా ఉంటే ఫ్యూచర్ ఇలా మధ్యలో మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఐసో స్పీడ్. కానీ మీకు తెలుసా, ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా నారాజు ఉన్నారు. అండ్ ఓన్లీ ర్యాండీ ఆర్టన్ అంటే ఓన్లీ సోషల్ మీడియా ఫ్యాన్స్ అని కాదు, అంటే ఎవరెవరు సోషల్ మీడియా యాక్టివ్ ఉండరో వాళ్ళు బి నారాజు ఉన్నారు. మొత్తం వరల్డ్ ఉన్న ఫ్యాన్స్, ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కొంచెం WWEతో నారాజు ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, మా ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పటి నుంచి ఊరికి ఓడిపోతున్నారనమాట. అంటే ఫెటల్ 4 మ్యాచ్లో ఓడిపోయినారు, రీసెంట్ రెసల్మేనియాలో ఓడిపోయినారు, లోగన్ పాల్ గెలిచినారు. సో మన ర్యాండీ ఆర్టన్ వచ్చినప్పటి నుంచి ఊరికి ఓడిపోతున్నారు. సో ఇది కరెక్ట్గా బుక్ చేస్తలేదు. సో ఇలాంటప్పుడు ర్యాండీ ఆర్టన్కి అసలు మీరు ఎందుకు రిటర్న్ చేయించినారు అంటే ఓన్లీ ఓడిపోయానికే మీరు ర్యాండీ ఆర్టన్ తీసుకొచ్చినారని చాలా మంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన WWE ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ ట్వీట్కి సోషల్ మీడియా నుంచి అప్పుడే ఇమీడియట్
డిలీట్ చేసి పడేసింది. అండ్ ఆ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఓన్లీ హలో 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 అని రాసింది అనమాట. అంటే హలోలో మైక్ టెస్టింగ్ కాదు, ఓన్లీ హలో హలో అని రాసింది. సో ఇప్పుడు ఇది అసలు ఏంది అంటే ఓన్లీ హలో హలో అని రాసింది. సో దీని అర్థం ఏందని చాలా మంది ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ ట్వీట్ చేసినప్పుడు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయినారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ ట్వీట్ డిలీట్ కాగానే ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు WWE ట్వీట్ ఎందుకు చేసింది అండ్ ఎందుకు ఈ ట్వీట్కి డిలీట్ చేసిందని చాలామంది ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. అండ్ మీరు కొంతమంది నాకు మన రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో పంపించినారనమాట. ఫోటో పంపించి క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, కొన్ని రూమర్స్ అయితే ఏమంటున్నాయంటే ఈ ట్వీట్ ఓన్లీ మన అంకల్ హౌడీ కోసం, అంటే మన బో డాలెస్ ఉన్నగా మన బ్రేవాడ్ బ్రదర్ బో డాలెస్ అంకల్ హౌడీ రిటర్న్ టీచ్ చేస్తుందన్నమాట. అంటే WWE కావాలని హలో అని రాసి ట్వీట్ చేసింది అండ్ దానికి డిలీట్ చేసి పడేసింది. సో ఒక చిన్న గ్లిచెస్ ఇవన్నీ టీజర్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో మన అంకల్ హౌడీ చాలా తొందరలోనే వచ్చేస్తారు. అండ్ మన అంకల్ హౌడీ అని కాదు, నేను ఇంతకు ముందు చెప్పేసినాను, ఒకవేళ అంత మంచిగా ఉంటే మన బో డాలెస్ ఓన్లీ అంకల్ హౌడీ అని కాదు, వేరే క్యారెక్టర్ ఒక న్యూ జిమిక్లో వచ్చిన రావచ్చు. ఆ డార్క్ జిమిక్ ఉంటుంది అది. సో మన బో డాలెస్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చిన రావచ్చు. సో దాంతో ఇది ఒక టీజ్ అనమాట. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం చాలా తొందరలోనే మన బో డాలెస్ ఒక డార్క్ జిమిక్లో చాలా తొందరలోనే కనిపిస్తారంట మనకి మన WWEలో. అండ్ బాస్, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే మీకోసం కామెంట్ సెక్షన్ ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. సో మీరు కంపల్సరీ అంటే మీరు చాలా ఓపెన్లీ కామెంట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ క్వశ్చన్ నేను మీకు ఎందుకు అడుగుతాను అంటే చూద్దాం మీరు ఎవరెవరు కరెక్ట్ గెస్ట్ చేస్తారో చూద్దాము. సో చూడండి, ఇప్పుడు మన న్యూ WWE ఛాంపియన్ అయితే మన కోడీ రోడ్స్. ఓకే, సో కోడీ రోడ్స్ ఫస్ట్ అపోనెంట్ ఎవరు అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ కోడీ రోడ్స్తో ఎవరు ఫైట్ చేస్తారు ఆ ఛాంపియన్షిప్ కోసం? ఫస్ట్ కోడీ రోడ్స్తో ఎవరు ఫైట్ చేస్తారో అది ఇప్పుడు రా అయినా సరే, స్మాక్ డౌన్లో అయినా సరే, లేదంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బ్యాక్ లాష్లో అయినా సరే, మీ ప్రకారం అసలు ఫస్ట్ ఎవరు అడుగు ముంగట పెడతారు? ఫస్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ ఏ సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ ఛాంపియన్షిప్ కోసం ఫస్ట్ ఎవరు ముందు వస్తారు? మా కోడీ రోడ్స్ దగ్గర అంటే కోడీ రోడ్స్ ముందు అసలు ఎవరు వస్తారో మీకు ఏమనిపిస్తుందో బాస్ అంటే మీకు గెస్ మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు, ఎందుకంటే చాలా టైం ఇప్పుడు చాలా క్లోజ్ చేసాయి అనమాట. అంత మంచిగా ఉండేది. మన కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరో చాలా క్లియర్లీ మనకి తెలిసిపోతుంది, చాలా తొందరలోనే తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన వీడియోది కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి. లైక్ మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ గురించి. గైస్, రీసెంట్లీ మొత్తం సోషల్ మీడియాలో ఒకటే హంగామా అయిపోయింది. అండ్ అది ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్ AEWకి వదిలేస్తున్నారు అండ్ మన WWEలో వచ్చేస్తారు అని మొత్తం చాలా హంగామా అయిపోయింది అనమాట. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. సో చూడండి బాస్, నేను దీనిపైన మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మన జాన్ మాక్స్లీ AEWకి ఆల్రెడీ వదిలేసినారన్నమాట. అంటే ట్వీట్ చేసినారు, వదిలేసినారని మనకి ఇలాంటి రూమర్స్ అంటే చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. సో రియాలిటీ ఏంటంటే స్టిల్ జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ AEW సూపర్ స్టార్, ఇంకా AEWకి అస్సలు అంటే వదిలేదన్నమాట. కానీ నేను దీని కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ అది ఏంటంటే మీ అందరూ గుర్తుండొచ్చు అసలు మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో అంటే మన ద రాక్ వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ద షీల్డ్ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ కరెక్ట్ అదే టైంలో చాలా మంది ఏమనుకున్నారంటే మన డీన్ ఆంబ్రోస్ వచ్చినారేమని అనుకున్నారు. బట్ అక్కడ ఏమైందంటే మన సెత్ రాలిన్స్ వచ్చినారు. ఓకే, సో కరెక్ట్ అక్కడి నుంచే ఫ్యాన్స్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ అది ఏంటంటే సాలిగా ఎక్కువైపోయింది. జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ సాలిగా నువ్వు ఇష్టపడి చాలా చేసుకున్నావు. సో ఇప్పుడు WWE రావాల్సిందే, కనీసం నువ్వు మా కోసం అంటే నువ్వు ఫ్యాన్స్ కోసం రావాల్సింది. ఆ షీల్డ్ ఫ్యాన్స్ కోసము, నీ WWE ఫ్యాన్స్ కోసం ఆ డీన్ ఆంబ్రోస్ క్యారెక్టర్కి నువ్వు మా WWE తీసుకురా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ కరెక్ట్ ఇలాంటప్పుడు చిన్న కాంట్రవర్సీ అయిపోయిందన్నమాట. అంటే మన CM పంక్ అండ్ మన టోనీ ఖాన్ మన AEWతో చిన్న కాంట్రవర్సీ అయిపోయింది. వాళ్ళు మన CM పంక్ ది బ్యాక్ స్టేజ్ ది ఒక రియల్ ఫైట్ వీడియోని రీసెంట్లీ AEWలో చూపించినారు. నేను మీద నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ చాలా క్లియర్లీ ఇచ్చేసాను అనమాట దీని గురించి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయగానే CM పంక్ వాళ్ళు ఎక్కిరియంగానే అక్కడ ఏమైందంటే మొత్తం ఉల్టా అయిపోయింది. ఫ్యాన్స్ అందరు AEWకి ఎక్కిరిస్తున్నారు. అండ్ కరెక్ట్ ఇక్కడ నుంచి ఏమైపోయింది అంటే ఇప్పుడు AEW ఒక చిన్న పిల్లలు చేసిన పని చేస్తుంది అన్నమాట. ఒక చిన్న పిల్లలు కొట్లాడుకొని ఇష్టం ఉన్నట్టు రివీల్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు కదా మమ్మీ డాడీకి. సో ఆ టైప్లో AEW టోనీ ఖాన్ ఏం చేసినాడు అంటే CM పంక్ AEW గురించి మాట్లాడడం కానీ అవునా అని మన CM పంక్ ది బ్యాక్ స్టేజ్ ఒక రియల్ ఫైట్ వీడియోని అంటే AEW చూపించేసినారు టోనీ ఖాన్. సో అప్పటి నుంచి ఫ్యాన్స్ ఇక చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు AEW గురించి. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇక మేమేం చెప్పాలి, ఇప్పుడు టోనీ ఖాన్ ఇంత చిన్న పని అంటే అసలు దిమాకే లేదు టోనీ ఖాన్కి. ఇంత చిన్న పని చేసిండంటే, ఇంత వేస్ట్ పని చేసిండంటే ఇన్ ఫ్యూచర్లో ఏమైనా చేయొచ్చు. అంటే WWE ఎక్రియనికి చాలా కింద పడిపోయినా పడిపోవచ్చు. అండ్ ఎక్కిరిస్తా మొత్తం కంపెనీ అంటే AEW మొత్తం సర్వనాశనం అయిపోతాయి అన్నమాట. సో అందుకనే జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ నువ్వు AEWకి వదిలేసి
డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తే మంచిగా ఉంటుంది. ఇదంతా ఫ్యాన్స్ టాక్ అన్నమాట సోషల్ మీడియాలో. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి హైలైట్ ఏమైందంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ మన ఏఈడబ్ల్యూలో ఉన్న ఒక సూపర్ స్టార్ అంటే విల్ ఆస్ప్రేది అంటే ఒక చిన్న అంటే సోషల్ మీడియా ఫైట్ అనమాట. అంటే మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే మా డబ్ల్యూడబ్ల్యూలో అంటే కష్టపడే వాళ్ళే రావాలి, అర్థమైందా? అంటే మీ డబ్ల్యూడబ్ల్యూ వచ్చి మీరు కష్టపడరు అంటే నడవదు అనమాట. అంటే కష్టపడాలని ఉంటేనే కష్టపడే వాళ్ళే మా డబ్ల్యూడబ్ల్యూ రావాలని ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో అందుకే రీసెంట్లీ ఏమైందంటే విల్ ఆస్ప్రేవి ఎక్కిరిస్తున్నారు అనమాట ట్రిపుల్ హెచ్కి. అండ్ ఎక్కిరిస్తున్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ తీసుకుని ఇంకోరు కాదనమాట మన డీన్ ఆంబ్రోస్ వైఫ్ రేనే యంగ్ ఉండే. సో మీద గుర్తుండొచ్చు మా డీన్ ఆంబ్రోస్ వైఫ్ రేనే యంగ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో కామెంటరీ చేసింది. అంటే బ్యాక్ చాలా ఇంటర్వ్యూ తీసుకుంటుండే అనమాట. రేనే యంగ్ చాలా జబర్దస్త్ కామెంటరీ చేస్తుండే, చాలా మంచి పేరు సంపాదించింది మన డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ మన ఏఈడబ్ల్యూ వెళ్ళిపోయింది అని మన రేనే యంగ్ వెళ్ళిపోయింది. సో రేనే యంగ్కి నచ్చలేదు అనమాట. సో మన విల్ ఆస్ప్రే ఏమని చెప్పినారంటే ట్రిపుల్ హెచ్ ఎలాంటి మనిషి అంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ అంటే పెద్ద కష్టపడి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, కానీ ఒక బాస్ కూతుర్ని అంటే మిస్టర్ విక్మ్యాన్ కూతురు కదా స్టెఫనీ విక్మ్యాన్. ఆ స్టెఫనీ విక్మ్యాన్ ఎవరు మన గేమ్ ట్రిపుల్ హెచ్ వైఫ్ కదా. సో ఇప్పుడు అంటే మన ట్రిపుల్ హెచ్ ఏం చేశాడంటే ఒక బాస్ కూతుర్ని పటాయించుకొని అంటే ఇప్పుడు ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని మొత్తం డబ్ల్యూడబ్ల్యూ ఉన్నాడు కొంచెం ఎక్కిరిచి పడేసాడు, పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు. సో ఆ మాట మన రేనేయంకి నచ్చలేదు అనమాట. సో ఇదంతా ఇప్పుడు మొత్తం తమాషాలు జరుగుతున్నాయి. సో ఈ తమాషాల మధ్యలో మన రేనేయంకి అంటే కొంచెం ఇరికిపోయింది అనమాట, ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకుంది మన రేనేయంగే కదా. సో అందుకనే మన డీన్ ఆంబ్రోస్ అంత మంచిగా ఉంటే ఏఈడబ్ల్యూకి వదిలేసి మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రావచ్చు. అండ్ ఎందుకు రావచ్చో దానిపైన కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ అదేంటంటే మెయిన్ రీజన్ అసలు ఏంది అంటే డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి ఎందుకు వెళ్ళిపోయినారు? ఏదో డబ్బుల కోసమా? ఎందుకంటే ఆ టైంలో ఏఈడబ్ల్యూ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు కొత్త ఓపెన్ అయినప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ది ఒక సంవత్సరానికి శాలరీ ఒక $2 million ఉందనుకోండి, $2 million అనుకోండి. సో మన ఏఈడబ్ల్యూ ఆ టైంలో చేసిందంటే $2 million ఉన్న అంటే $2 million శాలరీ ఉన్న సూపర్ స్టార్కి $4 million ఇచ్చింది సంవత్సరానికి. సో వాళ్ళు కావాలని డబుల్ మనీ ఇచ్చి చాలా సూపర్ స్టార్స్కి అంటే చాలా ఆశ ఇచ్చేయాలి, చాలా డబుల్ మనీ ఇచ్చేయాలి పిలుచుకున్నారన్నమాట వాళ్ళు ఈ డబ్ల్యూలో. సో ఆ టైంలో మన డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోయినారు. సో చాలామంది ఏదో డబ్బుల కోసం వెళ్ళినాడేమో అనుకున్నారు, బట్ రియాలిటీ ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్కి మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెజెంట్ ఉన్న బుకింగ్ అంటే ఆ టైంలో ప్రెజెంట్ ఉన్న మన డీన్ ఆంబ్రోస్ బుకింగ్ అంత నచ్చలేదు అనమాట. సో కొంచెం అంటే అంత ఫ్రీడమ్ లేకుండే అంత అంటే మొత్తం బేకారా బుక్ చేస్తున్నారని కొంచెం నారాజ్ అయ్యే మన డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోయారు. ఏదో డబ్బుల కోసం కాదు, నారాజ్ అయ్యి వెళ్ళిపోయినారు. సో ఆ టైంలో మొత్తం మన మిస్టర్ విక్మ్యాన్ రాజ్యం ఉండే, కానీ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యం అనమాట. మన సూపర్ స్టార్స్కి ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. ఫ్యాన్స్కి కావాల్సింది ఇస్తున్నారు అండ్ చాలా మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారు మన సూపర్ స్టార్స్కి. సో అందుకని మనకు ఇప్పుడు కోడి రోడ్స్ అయితే మన మిస్టర్ విక్మ్యాన్ ఉన్నప్పుడు వచ్చినారు అనుకోండి, బట్ సీఎం పక్క అయితే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో వచ్చేసినారు. అండ్ చాలా సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడినారో వాళ్ళందరూ ఇప్పుడు మెల్లమెల్ల రిటర్న్ చేస్తాను. సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ రిటర్న్ చేసిందంటే డీన్ ఆంబ్రోస్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేయొచ్చు. అండ్ డీన్ ఆంబ్రోస్ మన ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ 2027 వరకు ఉంది. కానీ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే అంటే స్పెషల్ మీరు మన ఛానల్ పాత సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ ముందే ఒక మాట చెప్పినాను మన డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ పైన. అండ్ అది ఏంటంటే ఏఈడబ్ల్యూతో మన డీన్ ఆంబ్రోస్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే న్యూ కాంట్రాక్ట్ ఇంకొక కాంట్రాక్ట్ సైన్ చేసిన 2027 వరకు ఉంది ఆ కాంట్రాక్ట్. కానీ ఆ కాంట్రాక్ట్లో కండిషన్ ఉంది. అండ్ అది ఏంటంటే డీన్ ఆంబ్రోస్కి ఒకవేళ ఏమైనా నచ్చకపోతే అప్పుడే ఇమీడియట్ ఏఈడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోతాం. చాలా క్లియర్లీ ఆ కండిషన్ రాసిందన్నమాట. ఏదో కాంట్రాక్ట్ 2027 వరకు ఉందని అప్పటి వరకు పని చేయాల్సిన అవసరం లేదు మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్కి. అంటే ఒకవేళ ఏఈడబ్ల్యూలో ఏమైనా నచ్చకపోతే మాత్రము డీన్ ఆంబ్రోస్ చాలా క్లియర్లీ ఏఈడబ్ల్యూకి వదిలేసి వచ్చేస్తారన్నమాట. సో అంత క్లియర్లీ ఆ కండిషన్ రాసి ఉంది. సో అందుకని చూడండి ఇప్పుడు ప్రెసిడెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా సూపర్ స్టార్స్కి చాలా మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫ్రీడమే కదా మన డీన్ ఆంబ్రోస్కి కావాలి. అంటే ఆ టైంలో 2019 టైంలో మన డీన్ ఆంబ్రోస్కి మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఫ్రీడమే దొరకలేదు. అండ్ ఇదే ఫ్రీడమ్ కోసం వదిలేసి వెళ్ళిపోయినారు. అండ్ చాలా బ్రూటల్ మ్యాచెస్ కోసం పోయినారు, చాలా బ్రూటల్ మ్యాచెస్లో ఫైట్ బి చేసినారు మన డీన్ ఆంబ్రోస్. చాలా ఎక్కువైపోయింది కదా. అండ్ డీన్ ఆంబ్రోస్ వైఫ్ బి చాలాసార్లు చెప్పిందనమాట ఇంత భయంకరమైన మ్యాచెస్లో ఫైట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, కొంచెం హెల్త్కి చూసుకోని. సో అందుకని ఇప్పుడు మెయిన్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి ఫ్రీడమ్ ఉంది. ద గేమ్ ట్రిపుల్ హెచ్ది రాజ్యం ఎలా నడుస్తుందన్నమాట. సో అందుకని అంత మంచిగా ఉండేది ఫ్యూచర్లో డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రావచ్చు. ఓకే, సో నేను ఎంతైతే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు కొంతమంది లాగా అనిపించవచ్చు, బట్ నేనైతే కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను.
సో అందుకని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా ఇన్ ఫ్యూచర్లో మన డీన్ ఆంబ్రోస్ వచ్చేస్తారు. అంటే చాలా తొందరలోనే అంటే చూడండి, ఇప్పుడు మరీ తొందరలో కాదు, అంత మంచిగా ఉంటే సంవత్సరంలో వచ్చినా రావచ్చు. మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీ రిటర్న్ చేస్తారు ఈ సంవత్సరంలో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గైస్ ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటోని చూడండి బాస్, ఇది మన రోమన్ రేన్స్ న్యూ రెండర్ అనమాట. అండ్ ఈ న్యూ రెండర్లో మన రోమన్ రేన్స్ టైటిల్ లేదు, ఛాంపియన్షిప్ లేదు. సో చాలా మంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్ న్యూ రెండర్ చూసి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇదేంది అసలు ఛాంపియన్షిప్ లేకపోతే ఎట్లనో ఉంది, విచిత్రంగా ఉంది రోమన్ రేన్స్ రెండర్ అని చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో మీకు ఈ న్యూ రెండర్ ఎట్లా అనిపించింది కామెంట్స్ కంపల్సరీ చెప్పండి. కానీ ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు కరెక్టే, కానీ ఇదే బాధలో ఇంకొక పెద్ద బాధ వచ్చేసింది ఫ్యాన్స్ ముందు. అండ్ అది ఏంటంటే మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మన దగ్గర ముందే మన ఛానల్ అంటే రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ మన సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారని నేను మీ అందరికీ మొన్ననే అప్డేట్ ఇచ్చాను. ఎందుకంటే రోమన్ రేన్స్ నిజంగానే సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉండే. కానీ ఇప్పుడు మెయిన్ షాకింగ్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రేన్స్కి సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే స్మాక్ డౌన్లోకి వెళ్ళి అంటే అడ్వర్టైజ్లోకి వెళ్ళి రిమూవ్ చేసింది బాస్. ఎస్, నిజంగా చాలా షాకింగ్ ఇది. ఎందుకంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే, కానీ ఇప్పుడు అఫీషియల్ అడ్వర్టైజ్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి తీసేసినారు. సో అందుకని ఫ్యాన్స్ ఇంకా చాలా అంటే చాలా షాక్ అయిపోయినారు. సో ఇది నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఒక డేట్ పైన క్లారిటీ ఉండే, సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారని ఒక క్లారిటీ ఉండే, బట్ ఇప్పుడు ఆ క్లారిటీ అస్సలు లేదనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంది, అసలు ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే చూడండి, రూమర్స్ ఏమంటున్నా అంటే రోమన్ రేన్స్ రిటర్న్ అంట, అది చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటుందంట. మామూలుగా ఉంటుంది రోమన్స్ రిటర్న్ చేసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కంటిన్యూగా ఫ్యాన్స్ ఇప్పుడు మన స్మాక్ డౌన్స్ రా అవన్నీ చూడాల్సిందే, ఎందుకంటే రోమన్ రేన్స్ ఎప్పుడైనా రావచ్చు. అండ్ ఎక్కువ ఛాన్సెస్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సమ్మర్ స్లామ్లో ఒక మ్యాచ్ మధ్యలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడు. సేమ్ 2020లో రిటర్న్ చేసినట్టే సమ్మర్ స్లామ్లో వచ్చినారు కదా మన రోమన్ రేన్స్. సో కరెక్ట్ అదే టైప్లో మన రోమన్ రేన్స్ వస్తారంట సమ్మర్ స్లామ్లో. అంటే మేబీ ఆ సూపర్ స్టార్ కోడీ రోడ్స్ వర్సెస్ వేరే సూపర్ స్టార్ మధ్య మ్యాచ్ కావచ్చు, కోడీ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కావచ్చు, మేబీ చెప్పలేం. సో కరెక్ట్ అదే టైంలో రోమన్ రేన్స్ రిటర్న్ చేసి అటాక్ చేస్తారంట. మేబీ అంత మంచిగా ఉంటే కోడీ ప్యాన్ లేదంటే ద రాక్ ప్యాన్, ఎందుకంటే ద రాక్ వర్సెస్ కోడీ మ్యాచ్ మన సమ్మర్ స్లామ్ జరగవచ్చు. ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ పైన సమ్మర్ స్లామ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ వస్తారని క్లియర్లీ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొక రూమర్ వచ్చింది బాస్. అండ్ ఆ రూమర్ ఏమని చెప్తుందంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ వరకు అని కాదు, దానికంటే ముందే వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి. కానీ ఇదే సెకండ్ రూమర్ పైన కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో చూడండి, ఇప్పుడు సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీ వాంట్ కోడీ అని వాళ్ళు ట్రెండ్ చేయించిన డిమాండ్ చేసినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చింది. సో అందుకని సోషల్ మీడియాలో జరుగుతున్న టాక్ మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే రోమన్ రేన్స్ కొంచెం బ్రేక్లో ఉండి వస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు ఓడిపోయినారు. అండ్ కొంచెం ఫాస్ట్గా రిటర్న్ చేస్తే మంచిది కాదు, కొంచెం టైం ఇచ్చి రిటర్న్ చేస్తే ఇంకా జబర్దస్త్గా ఉంటుంది అని కొంతమంది ఫ్యాన్స్ టాక్ అనమాట. సో ఇప్పుడు మీ టాక్ అయినా అసలు మీ ఒపీనియన్ ఏంది, నాకు మీరు చాలా ఇంపార్టెంట్. మన రెస్లర్ ఫ్యామిలీ మీ రియాక్షన్ మీ ఒపీనియన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి రోమన్ రేన్స్ అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిది, సమ్మర్ స్లామ్లో వస్తే మంచిదా లేదంటే దానికన్నా ముందే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా. అండ్ నాకు రోమన్ రేన్స్ ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం కామెంట్లో కంపల్సరీ మీ రియాక్షన్ మీ ఒపీనియన్ కంపల్సరీ చెప్పండి. ఓకే, అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.